అగ్నిహోత్రాదాలు ఆడముండలతో నా ఆలోచన. ఈ సంబంధం చేయకపోతే నేను భార్యకి రావుణ్ణే, లేచి వెళ్ళును. ఇది కన్యాశుల్కము. వ్యాసం ఇతిహాసం ప్రేక్షకులు స్వాగతం. గిరీశం బుద్ధావధానులు గారు మా పెద్దల్లి కొడుకండి. తమతో సంబంధం అంటే నాకు చాలా సంతోషమే కానండి, ఆయనకి 60 ఏళ్ళు దాటాయండి. ఈడేమైనా సెల్లింగ్ గర్ల్స్ అనగా కన్యాశుల్కం. డామిట్, ఎంత మాత్రమూ కూడదండి. నేను పూనాలో ఉన్నప్పుడు అందు విషయమై ఓనాడు 4 గంటలు ఒక్క బిగిని లెక్చర్ ఇచ్చానండి. సావకాశంగా కూర్చుంటే కన్యాశుల్కం కూడని పనని తమ చేతనే ఒప్పిస్తాను. కర్ణక శాస్త్రులు బావా, ఈ సంబంధం చేస్తే నీ కొంపకి అగ్గెట్టేస్తాను. అగ్నిహోత్రాదాలు వీళ్ళ అమ్మ శిఖ తరగా ప్రతి గాడిద కొడుకు తిండిపోతుల్లా నా ఇంటి చేరి నన్ననేవాళ్లే. తాంబూలం ఇచ్చేశాను, ఇక తన్నుకు చావండి. వెంకమ్మ నాతో చెప్పకుండానే. అగ్నిహోత్రాదాలు ఆడముండలతో నా ఆలోచన. ఈ సంబంధం చేయకపోతే నేను భార్యకి రావుణ్ణే, లేచి వెళ్ళును. కన్నడ శాస్త్రులు ఏం అర్థం? వెంకమ్మ అన్నయ్య, ఈ సంబంధం చేస్తే నేను గొయ్యి చూసుకుంటాను. పెద్దాన్ని రొమ్మ మీద కుంపట్లా భరిస్తూనే ఉన్నాం. ఆయనకి ఎంత ఈడొచ్చినా కష్టం సుఖం ఒళ్ళు నాటక ఈ దౌర్భాగ్యపు సంబంధం కల్పించుకొచ్చారు. నే బతికి బాగుండాలంటే ఈ సంబంధం తప్పించు. కన్నడ శాస్త్రులు గట్టి అసాధ్యం తెచ్చిపెట్టావే. ఒట్టి మూర్ఖపగాడిద కొడుకు ఎదురు చెప్పే కొద్దీ మరింత కొర్రెక్కుతాడు. ఏం చేయగలుగుతానని నీకు భరోసా చెప్పను. ఏమీ పాలుపోకుండా ఉంది. గిరీశం అమ్మా, మీరు ఎందుకలా విచారిస్తారు? వెంకటేశం అవధానులు గారు సావకాశంగా ఉన్నప్పుడు మేనత్త కొడుకైతే మీ కాళ్ళు పట్టుకుంటాను. మీరు వెళ్ళి ఆయన్ని మనసు మళ్ళిస్తురు, నా చర్మం చెప్పులు కొట్టిస్తాను. గిరీశం అమ్మా, ఏం చెప్పను, వాడో స్వరాష్ట్రం. పిల్ల దొరకడమే చాలు వాడికి. ఈ సంబంధం వదులుకుంటే వాడికి పెళ్ళే కాదు, వాడు అసలు వదిలే ఘట్టం కాదు. కర్ణక శాస్త్రులు అమ్మి, నేను ఉపాయం చెప్తాను ఇలారా. సో మరి కర్ణక శాస్త్రి ఏం ఉపాయం చెప్పాడో, నెక్స్ట్ సీన్ ఎక్కడికి వెళ్తుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి.